దేశ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్. తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళతో పాటు పుదుచ్చేరిలో జరిగిన ఎన్నికలపై సర్వే సంస్థలు విడుదల చేసిన అంచనాలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. 2 రాష్ట్రాల్లో అధికార పార్టీలు మళ్లీ వస్తాయనే సంకేతాలు కనిపిస్తుంటే ఇంకొన్ని రాష్ట్రాల్లో మాత్రం హోరాహోరీ పోరు కనిపిస్తోంది. ఇక అందరిలో ఎక్కువ ఉత్కంఠ రేపుతున్న రాష్ట్రం వెస్ట్ బెంగాల్. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ కనిపిస్తున్నట్టు చాలా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కొన్ని సర్వేలు బీజేపీకి స్వల్ప ఆధిక్యత చూపిస్తుండగా మరికొన్ని మాత్రం టీఎంసీని మరోసారి అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా చివరి దశ పోలింగ్ లో భారీగా 92.47% ఓటింగ్ నమోదవటం బెంగాల్ ఫలితాలపై మరింత ఉత్కంఠ పెంచింది. ఇక తమిళనాడులో మాత్రం అధికార డీఎంకే కూటమికే ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ మద్దతిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ప్రత్యేక ఆకర్షణగా మారింది. యువతలో విజయ్ కు భారీ ఫాలోయింగ్ ఉండటంతో అతని పార్టీ ఓట్ల శాతంలో ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ టీవీకేను కింగ్ మేకర్ స్థాయిలో కాకపోయినా సంప్రదాయ డీఎంకే, ఏఐఏడీఎంకే ఓటు బ్యాంకును కదిలించే ఫ్యాక్టర్ గా చూపిస్తున్నాయి. అస్సాంలో మాత్రం సీఎం హేమంత్ బిశ్వ శర్మ మ్యాజిక్ మరోసారి పనిచేసినట్టు కనిపిస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కాంగ్రెస్ కూటమి పోటీ ఇచ్చిన అధికార వ్యతిరేకత పెద్దగా ప్రభావం చూపలేదని సర్వేలు అంచనా వేస్తున్నాయి. దీంతో అస్సాంలో బీజేపీ వరుసగా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. కేరళలో ఎప్పటిలాగే ఆసక్తికర పోరు కనిపిస్తోంది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య పోటీ టఫ్ గా ఉన్నప్పటికీ ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కు స్వల్ప ఆధిక్యత చూపిస్తున్నాయి. చాలా కాలంగా కేరళలో మారుతూ వస్తున్న అధికార సెంటిమెంట్ ఈసారి కూడా పనిచేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే సీఎం పినరయ్ విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూడా గట్టి పోటీ ఇస్తుందని సర్వేలు చెబుతున్నాయి. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమికి మళ్లీ అధికారం దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ మరోసారి 16 నుంచి 19 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో యువతలో విజయ్ టీవీకేకు కొంత మద్దతు పెరుగుతుందని కూడా సర్వేలు సూచిస్తున్నాయి. ఇక మొత్తంగా చూస్తే 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతి రాష్ట్రం వేరువేరు రాజకీయ సంకేతాలు ఇస్తోంది. ఒక దగ్గర అధికార పార్టీకి మళ్లీ అవకాశం కనిపిస్తుంటే మరో రాష్ట్రంలో మార్పు గాలి వీచే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు నిజం అవ్వాల్సిన అవసరం లేదని గత ఎన్నికలు ఇప్పటికే చూపించాయి కూడా. అసలు ప్రజా తీర్పు ఏమిటో మే 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తేలిపోనుంది. దేశ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్. తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళతో పాటు పుదుచ్చేరిలో జరిగిన ఎన్నికలపై సర్వే సంస్థలు విడుదల చేసిన అంచనాలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. 2 రాష్ట్రాల్లో అధికార పార్టీలు మళ్లీ వస్తాయనే సంకేతాలు కనిపిస్తుంటే ఇంకొన్ని రాష్ట్రాల్లో మాత్రం హోరాహోరీ పోరు కనిపిస్తోంది. ఇక అందరిలో ఎక్కువ ఉత్కంఠ రేపుతున్న రాష్ట్రం వెస్ట్ బెంగాల్. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ కనిపిస్తున్నట్టు చాలా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కొన్ని సర్వేలు బీజేపీకి స్వల్ప ఆధిక్యత చూపిస్తుండగా మరికొన్ని మాత్రం టీఎంసీని మరోసారి అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా చివరి దశ పోలింగ్ లో భారీగా 92.47% ఓటింగ్ నమోదవటం బెంగాల్ ఫలితాలపై మరింత ఉత్కంఠ పెంచింది. ఇక తమిళనాడులో మాత్రం అధికార డీఎంకే కూటమికే ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ మద్దతిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ప్రత్యేక ఆకర్షణగా మారింది. యువతలో విజయ్ కు భారీ ఫాలోయింగ్ ఉండటంతో అతని పార్టీ ఓట్ల శాతంలో ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ టీవీకేను కింగ్ మేకర్ స్థాయిలో కాకపోయినా సంప్రదాయ డీఎంకే, ఏఐఏడీఎంకే ఓటు బ్యాంకును కదిలించే ఫ్యాక్టర్ గా చూపిస్తున్నాయి. అస్సాంలో మాత్రం సీఎం హేమంత్ బిశ్వ శర్మ మ్యాజిక్ మరోసారి పనిచేసినట్టు కనిపిస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కాంగ్రెస్ కూటమి పోటీ ఇచ్చిన
అయినా అధికార వ్యతిరేకత పెద్దగా ప్రభావం చూపలేదని సర్వేలు అంచనా వేస్తున్నాయి. దీంతో అస్సాంలో బీజేపీ వరుసగా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. కేరళలో ఎప్పటిలాగే ఆసక్తికర పోరు కనిపిస్తోంది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య పోటీ టఫ్ గా ఉన్నప్పటికీ ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కు స్వల్ప ఆధిక్యత చూపిస్తున్నాయి. చాలా కాలంగా కేరళలో మారుతూ వస్తున్న అధికార సెంటిమెంట్ ఈసారి కూడా పనిచేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే సీఎం పినరయ్ విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూడా గట్టి పోటీ ఇస్తుందని సర్వేలు చెబుతున్నాయి. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమికి మళ్లీ అధికారం దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ మరోసారి 16 నుంచి 19 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో యువతలో విజయ్ టీవీకేకు కొంత మద్దతు పెరుగుతుందని కూడా సర్వేలు సూచిస్తున్నాయి. ఇక మొత్తంగా చూస్తే 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతి రాష్ట్రం వేరువేరు రాజకీయ సంకేతాలు ఇస్తోంది. ఒక దగ్గర అధికార పార్టీకి మళ్లీ అవకాశం కనిపిస్తుంటే మరో రాష్ట్రంలో మార్పు గాలి వీచే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు నిజం అవ్వాల్సిన అవసరం లేదని గత ఎన్నికలు ఇప్పటికే చూపించాయి కూడా. అసలు ప్రజా తీర్పు ఏమిటో మే 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తేలిపోనుంది.